ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము జెఫన్యా 3:9. యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చెదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుణ్ణి సేవించడానికి మనకి పవిత్రమైన పెదవులను మనకి అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. యేసయ్య ఏమని సెలవిస్తూ ఉన్నారు దేవుని వాక్యంలో అంటే, పవిత్రముగా ఉండండి, పవిత్రమైన పెదవులతో ప్రార్థించండి, అప్పుడు నేను మీ యొక్క మనవి అన్నిటినీ కూడా ఆలకించి మీకు దీవెనలు కుమ్మరిస్తాను అంటూ ఉన్నారు. అపవిత్రత అనేది లేకుండా పవిత్రముగా ఉండి నాతో అంటుకట్టుకోండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరం కూడా మన ప్రార్థన ఆలకించాలి. మన యొక్క జీవితాలలో అద్భుతాలు జరగాలి అని కోరుకుంటూ ఉంటాము. దానికి దేవుడు అంటూ ఉన్నారు, నేను మీకు పవిత్రమైన పెదవులనిచ్చి మీరు నాకు మొరపెట్టుకోవడానికి, నాకు ఇష్టమైన ప్రార్థన చేయడానికి నేను మీకు సహాయం చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలోని ఏ దేశంలో వారు అవమానమునందురో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను. ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, ఎక్కడైతే ఎవరైతే బాధపడ్డారో, ఎక్కడైతే వారు కృంగిపోయారో, ఎక్కడైతే అవమానింపబడ్డారో అక్కడల్లా కూడా దేవుడు ఖ్యాతిని పేరును మనకి అనుగ్రహిస్తారంట. మనము నిజమైన దేవునికి పవిత్రమైన పెదవులతో ఆయనకి మొరపెడుతూ ఉన్నాము కాబట్టినే దేవుడు మన ఎడల ఆయన కృప చూపించి మనకి ఖ్యాతిని మంచి పేరును రావడానికి ఆయన సహాయం చేస్తాను అంటూ ఉన్నారు. మనమందరం కూడా కోరుకునేది, మనము ఆశించేది ఇదే. దేవునితో ఎల్లప్పుడూ కూడా మనము సావాసము చేసి మన జీవితాలలో సంతోషముగా ఉండాలి. అదే కాకుండా ఈ లోకములోని ఉన్నతమైన స్థానంలో నిలవబడాలి అని ప్రతి ఒక్కరం కూడా అనుకుంటాము. దానినే ఈ దినమున ఆయన బయలుపరుస్తూ ఉన్నారు. నేను తప్పకుండా మీ యొక్క జీవితాలలో నేను పేరును ఖ్యాతిని తెప్పించి మిమ్మల్ని ఎంతగానో ఉన్నతమైన స్థానంలో నిలబెడతాను అంటూ ఉన్నారు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిజమైన దేవుడు. ఆయన జీవిస్తూ ఉన్న దేవుడు, మనతోనే జీవిస్తూ ఉన్న దేవుడు. అలాంటి దేవుడను మనము సేవిస్తూ ఉన్నాము కాబట్టి మన జీవితాలలోని ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన స్థానంలో ఎక్కడ అవమానము కానీ, ఎక్కడ కూడా ఏ విధమైన బాధ కానీ మనకి రానివ్వకుండా ఆయనే మనకి, ఆయన యొక్క బాహువే మనకి తోడై ఉండి నడిపిస్తానని ఈ దినమున ఆయన వాగ్దానంతో మనతో మాట్లాడుతూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన ఖ్యాతి, ఆయన మంచి పేరు మీకు కలగజేసి ఆయన యొక్క ఐశ్వర్యము మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మా జీవితాలలో నా ప్రభా పవిత్రమైన పెదవులతో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి మీరు సహాయం చేస్తా అన్నారు. మీకు వందనాలు. అలాగే నాయన, మాకు పేరును, మంచి ఖ్యాతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో అద్భుత కార్యాలు చేసి మమ్మల్ని తృప్తిపరుస్తానంటూ ఉన్నారు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి నా ప్రభా. మీ యొక్క కృపలో వారిని వర్ధిల్లింపు చేయండి నా ప్రభా. మా కొరకు ప్రార్థించమన్న వారు నాయన, నా ప్రభా వారికి, వారి యొక్క బిడ్డలకి నా ప్రభా తోడై ఉండండి. వారి ఆరోగ్యంలో, వారి చేయ పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నిటినీ సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరచండి నా ప్రభు. నాయనా నా తండ్రి, ఎవరికి జాబ్స్ లేవు వారికి జాబ్స్ దయచేయండి. ఎవరికి జాబ్స్ పోకుండా సహాయం చేయండి. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేయండి. బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి.
ఆఫీసెస్కి, కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళి వస్తుండగా మీరే తోడై ఉండండి నాయన. డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీసు వారిని భద్రపరచండి. ఏ వైరస్ వారి చుట్టూ రాకుండా సహాయం చేయండి. నా దేశంలో నాయన, నా తండ్రి, ఎటువంటి అలజడులు, ఎటువంటి భూకంపాలు, ఎటువంటి వరదలు వాటిల్లకుండా సహాయం చేయండి నా ప్రభు. నా దేశంలోనే కాదు నాయన, 190 దేశంలో క్షేమాన్ని దయచేయండి నా ప్రభు. భూమి మీద క్షేమము దయచేయండి యేసయ్యా. నాయన మీరు అన్నారు నా ప్రభు, ఎల్లప్పుడూ కూడా మీ కొరకు, అనేకుల కొరకు ప్రార్థించండి, నేను క్షేమాన్ని దయచేస్తానన్నారు. అవును నాయన, అందుకనే నా ప్రభు ఉదయ కాలమున మీ పాదాలు పట్టుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు. సహాయం చేయండి ప్రభు. ఈ వీడియో చూస్తున్న వారికి నా ప్రభు అనేక విషయాలలో మీరు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా వారి జీవితాలని ఉంచుతానన్నారు నాయన. ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తారో వారికి నేను తోడై ఉంటానని మీరు సెలవిచ్చారు నా ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డకి నా ప్రభు మీ యొక్క కృప, కాపుదల, భద్రతని అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.